రోహన్, రాహుల్ని జాబ్లో నుంచి ఎందుకు తీసేశావు? రోహన్, నిన్నే అడుగుతున్నా, రాహుల్ని జాబ్లో నుంచి ఎందుకు తీసేశావు? ఆ టాపిక్ వదిలే. అసలు ఏం జరిగింది? వదిలేయమని చెప్పాను కదా. నాకు చెప్పకుండా ఎందుకు పంపించావు? నువ్వేమైనా అన్నీ నాకు చెప్తున్నావా? నీ కాలేజీలో లవ్ స్టోరీ ఉందని నాకు చెప్పావా? ఏం మాట్లాడడం ఆపేసావే సడన్గా? మాట్లాడు. ఆ రోజు నువ్వు నీ ఫ్రెండ్ మాట్లాడుకోవడం నేను విన్నాను, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి. హాయ్, హ్యాపీ బర్త్డే. ఓ, ఈరోజు నా బర్త్డేనా? గుర్తులేదు. అదేంటి నీ బర్త్డే నువ్వు మర్చిపోవడం ఏంటి? మీ ఆయన నైట్ 12 o'clockకి నీ బర్త్డే కేక్ కట్ చేయించి నీ బర్త్డే రేంజ్లో సెలబ్రేట్ చేశాడు అనుకున్నాను. లేదే, వర్క్ టెన్షన్లో ఉండి మర్చిపోయినట్టున్నాడు. రోహన్ నీ బర్త్డే మర్చిపోయాడా? ఓ, హాయ్ రోహన్. గీతిక, ఆర్ యు ఓకే? ఏమైంది అసలు? 1 hour కూడా నాతో మాట్లాడకుండా ఉండలేని రోహన్ 1 month నుండి నాతో మాట్లాడట్లేదే. నేనేదో తప్పు చేసిన దానిలా చూస్తుంటే నరకంలా ఉంది. మనుషుల్ని మాటలతో టార్చర్ చేయొచ్చని తెలుసు, కానీ మాట్లాడకుండా కూడా టార్చర్ చేయొచ్చని ఇప్పుడే తెలుస్తుంది. గీతిక, ఐఎమ్ సారీ. నా వల్ల నీ లైఫ్లో ఇంత డిస్టర్బెన్సెస్ వస్తుందంటే నేను అసలు నీ లైఫ్లోకి వచ్చేదాన్నే కాదు. నువ్వేం కావాలని చేయలేదు కదే. ఒకసారి నేను రోహన్తో మాట్లాడినా, రాహుల్ గురించి నీ గురించి ఉన్న పరిచయం గురించి ఒకసారి నేను అర్థమయ్యేలా చెప్తానే. వద్దే, తనకి నా పైన నమ్మకం లేనప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాలనుకోవడం వేస్టే. నా మీద ప్రేమ ఉండాల్సిన తన మనసులో ఎప్పుడు అనుమానం స్టార్ట్ అయిందో అప్పుడే మా ప్రేమ చచ్చిపోయింది. మరి ఇప్పుడు ఏం చేస్తావే? అదే సార్, నేను గీతికని లాస్ట్ టైం చూడటం. ఎన్ని డేస్ అవుతుంది? 3 days అవుతుంది. కానీ గీతిక చనిపోయే ముందు రోజు నేను రోహన్ని కలిసాను సార్, తన ఆఫీస్కి వెళ్ళి. అవునా? అవును సార్. నా వల్ల తన లైఫ్లో ఇదంతా అవ్వడం చాలా బాధ అనిపించింది. ప్రశాంతంగా ఉండలేకపోయాను. అందుకని రోహన్ని కలిసి మాట్లాడాను సార్.